నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ సీనియర్ డైరెక్టర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ నటి కుమార్ గారితో పాటు ఇవాళ మనం ఉన్నాం. సార్ దగ్గరకు వచ్చాం, మాట్లాడదాం రకరకాల విషయాలకు సంబంధించి. సార్ నమస్తే. నమస్తే. సార్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కానీ ఆ టోటల్ ఎపిసోడ్కి సంబంధించి ఏమనిపిస్తోంది? రీసెంట్గా మాజీ ఎంపీ హర్ష కుమార్ గారిని విచారణకు పిలుస్తూ ఉన్నారు పోలీసులు, ఆయన్ని బాధ్యులు చేస్తూ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి. సో ఈ టోటల్ ఎపిసోడ్కి సంబంధించి ఏం చెప్తారు? ఏమనిపిస్తుంది? అంటే కొంతమంది మృతి అన్నారు, కొంతమంది హత్య అన్నారు, కొంతమంది ఆయనే సూసైడ్ చేసుకున్నారన్నారు, రకరకాల కథనాలు. ఓవరాల్గా వచ్చిన అవుట్కమ్ కానీ మీకేమన్నా? ఒక విషయం అండి, అంటే నేను ఆల్మోస్ట్ ఆయన చనిపోయిన 2 days నుంచి నేను సో మెనీ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అవును, చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. నేను ఒక్కటి మాత్రం ఫస్ట్ నేను చెప్తాను ఏంటంటే, మనం చట్టానికి వ్యతిరేకంగా ఏ వ్యాఖ్యలు చేయకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. ఇన్వెస్టిగేషన్కి ఎప్పుడైనా దెబ్బ తగిలే వ్యాఖ్యలు మనం చేయకూడదు. ఊహాగానాలు మాత్రమే మనం ఊహించుకొని ఇన్వెస్టిగేషన్కి ఇబ్బంది కలగకుండా మాట్లాడాలి తప్ప ఏ రోజు కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేయకూడదు. ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ చేయకూడదు. ఇప్పుడు మన దగ్గర అవకాశం ఉంటే ఇలా ఉంది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చెప్పాలి తప్ప ఇన్వెస్టిగేషన్కి ఎప్పుడు కూడా అడ్డు తగలకూడదు అనేది ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎవరమైనా ఏ దానికైనా ఓకే. ఒక మత బోధకుడు, లక్షలాది మంది ఆదరించే ఒక మత బోధకుడు చనిపోయాడు కాబట్టి, ఒక మతానికి చెందినవాడు చనిపోయాడు కాబట్టి, ఆ ఎదుటి మతాలని కొంతమంది కొన్నిసార్లు ఆయన కించపరిచాడు కాబట్టి, ఆయనకు థ్రెడ్ ఉంది కాబట్టి ఆయన చంపారు అనుకోవడంలోని కొంతమందికి అనుమానం ఉండడంలో తప్పులేదు. ఎందుకంటే ఆయన కొన్ని మతాలని కించపరిచాడు, ఆయనకి థ్రెట్స్ ఉన్నాయి, ఆయనకు వార్నింగ్లు ఉన్నాయి కనుక అనుకోకుండా చనిపోవడం వల్ల ఆయన చంపేశారు అనుకోవడంలో ఆ క్రైస్తవ సభ్యులు అనుకోవడంలో తప్పులేదు. నెంబర్ 1. రెండోది, జరిగిన యాక్సిడెంట్ కూడా అదొక డిఫరెంట్గా జరగడం వల్ల చంపేశారు అనడంలో ఆశ్చర్యకరం లేదు. ఇది పోలీసులు కొంత ఉదయాన్నే అక్కడ ఉన్న సీఏ నిర్లక్ష్యం చేశాడనేది వాస్తవం. అక్కడ ఎస్ఐ సీఏ నిర్లక్ష్యం చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయిన తర్వాత ఆదిరెడ్డి వాసు గారు రియాక్ట్ అయిన తర్వాత డీజీపీ గారు, తర్వాత లోకేష్ గారు అంతా రియాక్ట్ అయితే వెరీ ఫాస్ట్గా జరగడం జరిగింది. ఓకే, ఏది ఏమైనా అక్కడ వాళ్ళకు కూడా ఎస్ఐకి కానీ సీఏకి కానీ ఆయన పాస్టర్ ప్రవీణ్ గారు లేకపోతే ఒక మత బోధకుడు, ఒక మతానికి చెందినవాడు, పెద్దవాడు అనేది తెలియదు ఎవరికి. తెలియదు. అవునండి, ఆయనకి ఎవరికి తెలియదు. ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆ యాక్సిడెంట్ ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేయాలో ఆ విధంగానే ట్రీట్ చేశారు. తర్వాత తెలిసింది పలానా వ్యక్తి అని గంటకి తెలిసినప్పుడు ఆ ఆఫీసర్ తెలియపరిచి ఏం చేయాలి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. అయితే దాంట్లో కొంత నేను చూశాను. మొత్తం రోడ్లకి అందరూ రావడం, ఒకరు చంపే మహాసేన రాజేష్ గారు కూడా ఫస్ట్ మర్డర్ అన్నారు, తర్వాత వచ్చి హర్ష కుమార్ గారు మర్డర్ అన్నారు. ఓకే, ఎవరు ఊహాగానాలు వాళ్ళు చెప్పారు, ఎవరు వచ్చి పలానాలు హిందువులు చంపేశారు కొంతమంది అన్నారు, ముస్లిం చంపేశారు కొంతమంది అన్నారు. సోషల్ మీడియా మొత్తం టోటల్గా ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా ఎవరు ఇష్టం వచ్చేట్టు వాడు మాట్లాడేశారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఇన్వెస్టిగేషన్లో మనం ఇన్వాల్వ్ కావద్దు. ఓకే, వాళ్ళ వైఫ్ కూడా ఇమ్మీడియట్లీ దీన్ని ఎవరైనా చేసినా చంపినా నేను క్షమిస్తాను, దేవుడు నన్ను క్షమించే గుణం నాకు క్షమిస్తాను, వాళ్ళ మదర్ కూడా వాళ్ళు కూడా బ్రదర్ కూడా చెప్పడం జరిగింది. ఓకే, మీరు క్షమిస్తారు, మీరు క్షమించండి, కానీ చట్టానికి కాదు, అతిథులు కాదు, చట్టానికి చుట్టాలు కాదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్ష పడాల్సింది. అందుకే హర్ష కుమార్ గారిని పిలిచారు. అందుకే ఇది ఒక డిఫరెంట్. వాళ్ళ వైఫ్ ఆయన వైఫ్ మాటలో చెప్పడం, ఆమె స్టేట్మెంట్ కూడా పోలీసు వాళ్ళకి ఏం స్టేట్మెంట్ ఇంటర్నల్, ఎందుకంటే స్టేట్మెంట్లు అన్ని వాళ్ళు ఇంటర్నల్గా ఇస్తారు, బయటికి చెప్పాల్సిన అవసరం ఉండదు. కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అక్కడ ఉండదు. ఓకే, తర్వాత రోజుకి ఒకరు వీడియో వదలడం, పోలీసులు ఒక వీడియో, వీళ్ళు ఒక బయట వాళ్ళు ఒక వీడియో, ఇష్టం వచ్చే వీడియోలు వదలడం చేశారు. ఆ వదలడంలో మొత్తం టోటల్గా పాస్టర్ గారిని మొత్తం టోటల్గా ఒక క్రైస్తవులు మందు కొడతారు, ఆ క్రైస్తవులు మందు కొట్టి ఇలాంటి పాస్టరా అనేది ఒక ముద్ర వేద్దామన్న ఒక ఆలోచనతో కొంతమంది దీని మీద క్రియేట్ చేశారా, ఏం జరిగిందో తెలియదు. కానీ మొత్తం టోటల్గా ఆయన్ని మొత్తం టోటల్గా ఎక్కడెక్కడ మందు కొన్నాడు, ఎక్కడెక్కడ మందు తీసుకున్నాడు, ఎక్కడెక్కడ మందు కొన్నాడు, ఆ డబ్బులు ఎలా చేశాడు, ఆ మందు ఎన్ని దగ్గర కొన్నాడు, పడిపోయింది ఎక్కడ, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఓకే, ఈ అన్ని డౌట్లకి మొత్తం టోటల్గా అన్ని డౌట్స్లోనే ఉన్నాయి. ఎందుకు డౌట్స్ ఉన్నాయంటే, ఆయన ఇక్కడ బయలుదేరాడు, నాగోల్తో ఒక మందు బాటిల్ కొన్నాడు, కొన్ని మందు బాటిల్ కూడా అంటే బుల్డోజ్ బడ్వైజర్ బీర్లు అంటే నాకు అంత అలవాట్లేదు కనుక నాకు తెలుసు కానీ నాకు అలవాట్లేదు. కానీ బడ్వైజర్ బీర్ అంట, ఒక రమ్ అంట,
ఏదో బకాడి అంట. అంటే ఈ 3 మొత్తం టోటల్గా కలిపి తాగిన వాళ్ళు నాకు తెలిసి తాగుబోతులు కూడా తాగరేమో ఒకటి. కనుక ఆయన తాగినట్టు ఎవరో చూడలేదు. ఆయన గూగుల్ పే నుంచి చేశారంటున్నారు. అది ఎంత నిజమైన ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది, పక్కన పెట్టేసి. ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, టోల్ గేట్ దగ్గర పడిపోయారు. ఒక టోల్ గేట్ దగ్గర అక్కడ తీశారు, ఫస్ట్ ఎయిడ్ చేశారు, బాబు రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఆయన చాలా పర్ఫెక్ట్ చెప్పాడు. ఆయన ఎవరో మాకు తెలియదు, మేము ఆల్రెడీ అడిగాం హెల్మెట్ తీయండి నేను తీయను అన్నాడు. నెంబర్ 1. ఆయన వచ్చి నాకు దెబ్బలు దగ్గర చూద్దాం అనుకున్నాం, అవ్వలేదు. ఆయన కొన్ని ఏదో రాపుడులు వస్తే రాపుల దాకా నేను చేసే మా టోల్ గేట్ రూమ్స్ ఉంటే ఆ రూమ్లో కూర్చోండి రెస్ట్ తీసుకొని వెళ్ళండి అన్నాం. లేదు అనుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రాముప్పాడు దగ్గర రోడ్డు మీద పడిపోయాడు. అక్కడ ఒక టాక్సీ డ్రైవరు చాలామంది వచ్చిన వాళ్ళందరూ అది కూడా పెట్టారు, అది కూడా కాపాడారు. మళ్ళీ ఎక్కడ యాక్సిడెంట్ జరగలే, ఆయనే పడిపోతున్నాడు. అయిపోయింది. అక్కడి నుంచి వచ్చాడు, మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాడు, ఇంకొకటి ముందు కూర్చున్నాడు. ఆ ముందు కూర్చుంటే ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు వచ్చి వాటర్ ఇచ్చాడు. పాపం ఆయన వచ్చాడు. ఆయన ప్రవీణ్ గారు తెలియదు ఆయనకి. ఆయన వచ్చాడు, ఆయన కూడా వాటర్ ఇచ్చాడు. మానవత్వంతో ఒక రోడ్డు మీద పడిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి, ఏమంటే మీరు ఇప్పుడు వెళ్ళే పొజిషన్ కాదు, మీరు ఎవరు ఏంటంటే హైదరాబాద్ నుంచి వస్తున్నారు, రాజమండ్రి వెళ్ళాలని చెప్పారు. అయితే ఆయన ఏమన్నా టీ తాగుతారంటే ఒక అబ్బాయి తీసుకొని టీ ఇచ్చాడు. ఆ హెడ్ లైట్ ఇరిగిపోయింది, హెడ్ లైట్ కట్టడం కూడా. ఒక సామాన్య వ్యక్తులు హెల్ప్ ఎలా చేయాలో అనేది చేశారు ఇక్కడ. తప్ప ఆయన ప్రవీణ్ గారని, లేకపోతే పలానా పాస్టర్ గారని, ఆయన గొప్ప వ్యక్తి అని, లేకపోతే ఎవరికి తెలియదు. ఇక్కడ ఆయన కూడా తిప్పి నేను పలానా వ్యక్తి పలానా పేరు అని చెప్పలేదు. కానీ ఇక్కడ ఇవన్నీ అయిపోయాయి. ఇక అక్కడ అన్ని దగ్గర పడిపోవడమే తప్ప ఇంకోటి లేదు. అన్ని పడుతూ లెగిస్తూ ప్రాణం మీద గుండె కూడా మళ్ళా ఎందుకు రాజమండ్రి వెళ్ళాడు అనేది ఒక ప్రశ్న ఇది. ఎందుకంటే సామాన్యంగా ఒక చిన్న ఇబ్బంది కడిగితేనే రిటర్న్ వెళ్ళిపోతాం, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేస్తాం, లేకపోతే ఆయన ఉండిపోతాం. ఆయన సామాన్య వ్యక్తి కాదు. ఒక వ్యక్తి పలానా ఏరియాలో ఇలా జరిగింది అంటే వేల మంది వచ్చి ఆయన్ని ఆదరించి, వేల మంది చక్కగా హాయిగా ఆయన చక్కగా చూసుకునే అంత అభిమానులు ఉన్న వ్యక్తి. అంటే క్రైస్తవులకి అంత అభిమానం ఉన్న వ్యక్తి. మరి అక్కడ ఎవరు వాళ్ళ మిసెస్ కానీ ఫోన్ చేశారా చేయలేదా, ఎందుకు చెప్పలేదు అనేది ఒక ప్రశ్న. రెండోది వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఫోన్ ఎందుకు చేయలేదు అనేది ఒక ప్రశ్న. రామ్మోహన్ గారు ఫోన్ వచ్చిందని అంటున్నారు, రామ్మోహన్ గారికి ఎందుకు చెప్పలేదు అని ఒక ప్రశ్న. అక్కడి నుంచి 2 సార్లు పడిపోతూ రాజమండ్రి వచ్చాడు. రాజమండ్రిలో కూడా ఐజీ గారు చెప్పిన ప్రకారం యాక్సిడెంట్ జరగలేదు. కానీ ఏది తగలకుండానే ఆయన 7 అడుగుల లోతులో పడిపోయిన తర్వాత చనిపోయాడు అంటున్నారు. ఆయన నేనేమంటా 45 సంవత్సరాల వయసు గల వ్యక్తి, ఈరోజు కూడా వాక్యం 5 గంటలు బోధించగల ఏకవచనంతో బోధించగలిగే వ్యక్తి. అలాంటి వ్యక్తి, అంత స్టామినా ఉన్న వ్యక్తి, మొత్తం టోటల్గా ఒక హెల్దీగా ఉన్న వ్యక్తి అలా ఎలా పడిపోయి ఒకరు వెంటనే చనిపోతాడు? మద్యం మత్తు వల్ల చాలా మంది అంటారు. అదే నేను అంటున్నా, మద్యం మత్తు అని మరి ఆల్కహాల్ ఉంది అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్లో రాలేదు. ఇదొక ప్రశ్న. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కంపల్సరీ వస్తుంది, అది ప్రాథమిక విచారణలో వచ్చేస్తుంది. ప్రాథమిక విచారణలో పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఈయన మందు కొట్టి ఉన్నాడని రావాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎక్కడా కూడా బయట పెట్టలేదు పోలీసు వాళ్ళు. ఐజీ గారు ఇచ్చిన రిపోర్ట్లో కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కొన్ని రాపుడు గాయాలు ఉన్నాయి అని అన్నారు. మాత్రం ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ దాకా ఆల్కహాల్కి అవసరం లేదు. ఆల్కహాల్ ఆయన డ్రింక్ చేసి ఉన్నాడు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో మస్ట్ అండ్ షుడ్ బిఫోర్ ప్రాథమికంగానే వస్తుంది. మరి చెప్పలేదు. నెంబర్ 1. అలాంటిది ఆ బండి పడిపోవడం అంటే ఆయన చనిపోవడం అంటే ఇవన్నీ కూడా 3 దిక్కులా కూడా పడిపోయినాడే తప్ప ఎక్కడా కూడా ఏ బండి యాక్సిడెంట్ చేయకుండా ఆయన ఎందుకు వెళ్ళాడు, ఎందుకు చనిపోయాడు అనేది ఒక ప్రశ్నార్థం ఉంది. భార్యకి అసలు అక్కడి నుంచి భార్య ఇంటికి వెళ్ళిన కానించి ఆయన ఫోన్ చేశాడా చేయలేదా, లేకపోతే ఇంటికాడ ఏమైనా గొడవ జరిగిందా, లేకపోతే ఆయనకి ఏమైనా ఫోన్ సెట్టింగ్స్ వచ్చాయా, లేకపోతే ఏమైనా గొడవలు జరిగాయా, లేకపోతే ఆయనకు మందు అలవాటు ఉందా, మందు అలవాటు లేదా, మొత్తం టోటల్గా ఎందుకు అక్కడ మొత్తం టోటల్ ఫస్ట్ పడిపోయేటప్పుడైనా ఫోన్ చేశాడా లేదా, సెకండ్ పడిపోయేటప్పుడైనా ఫోన్ చేశాడా లేదా, ఆయన థిక్కెస్ట్ ఫ్రెండ్స్కి అయినా చేశాడా లేదా, రాత్రి 11:40 ఆయన పడిపోయేటప్పుడు చనిపోయేటప్పుడు ఏమైనా ఫోన్లు ఎవరైనా చేశారా, ఇవన్నీ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సింది. ఒకటి, వాళ్ళ భార్య ఇస్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్, నెంబర్ 1. నెంబర్ 2, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు చెప్పరు. ఎందుకంటే మొత్తం విచారణ జరిపిన తర్వాత ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బయట పెడతారు. అది ప్రెస్ మీట్ బయట పెడేటప్పుడు అది మనకి ఏమైనా అనుమానం ఉంటే మనం సిబిఐకి వెళ్ళొచ్చు, సిఐడికి వెళ్ళొచ్చు, లేకపోతే డౌట్స్ ఉంటే మనం కోర్టుకి వెళ్ళొచ్చు. ఇది ఫస్ట్ ప్రాథమిక విచారణ రావాలి, రిపోర్ట్ రావాలి.
వాళ్ళు ఇద్దరే పెట్టగలుగుతారు. నేను మాట్లాడినా మీరు మాట్లాడినా ఆ ఆలోచనతో మాట్లాడమే తప్ప నిజం తెలిసేవాళ్ళు వాళ్ళ భార్య ఆయనకు మందు అలవాటు ఉందా లేదా, నిజం తెలిసేవాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏమైనా గొడవ జరిగిందా లేదా, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏమైనా థ్రెట్టింగ్స్ వచ్చాయా, లేకపోతే ఇక్కడ ఏమైనా మధ్యలో ఆయన శత్రువులు ఏమైనా చేశారా, లేకపోతే ఆయనంతా ఆయన ఎందుకు చనిపోతాడు, అవన్నీ కూడా చెప్పవలసింది ఆమె ఎందుకు చెప్పాలని అడుగుతున్నాను. ఒకటి, దేవుడు చంపిన వాళ్ళని క్షమించేస్తాను ఒక మాట అన్నారు. దయచేసి మాకు రాజకీయం చెయ్యొద్దు ఈ కేసులో, మీరు ఈ మొత్తం టోటల్ ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉందని. ఎస్, పర్ఫెక్ట్. కానీ క్రైస్తవ సమాజం కోసం ఆయన చనిపోతూ ఒక మత బోధకుడిగా లక్షల మందికి బోధించేవాడిగా, ఒక క్రైస్తవ బిడ్డడుగా, క్రిస్టియన్స్ అందరికీ ఆరాధ్య దైవంగా, ఆయన దేవుడి బిడ్డడుగా చాలామంది అవమానపడుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే, ఏంటి మాకు ఒక పాస్టర్ గారు బోధించే పాస్టర్ గారు మందు కొట్టాడంట, పాస్టర్లు అందరూ అలాగేనంట, ఈ మొత్తం టోటల్ క్రిస్టియానిటీ కమ్యూనిటీ అలాంటిదంట అని ఎందుకు ఇంతమంది మాకు కొంతమంది సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడా మాకు ఈ నిజం ఎప్పుడు తెలుగుపరుస్తావు, ఈ నిజం ఏంటి తెలియపరచమని చాలామంది కన్నీరు పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. ఇది వాళ్ళ కోసం ఆమె చెప్పాలి, ఇది క్రైస్తవుల కోసం, వాళ్ళ అనుమానం కోసం, వాళ్ళ డౌట్స్ కోసం, వాళ్ళ దేవుణ్ణి అవమానిస్తున్నారు అనుకో దానికోసం ఎట్టి పరిస్థితుల్లో బయట సోషల్ మీడియాలో వస్తున్న ఈ చక్కర్ని మీరు ఆపాలి అంటే మీరు నోరు విప్పి దాంట్లో జరిగింది నిజంగా ఇది తాగుతా అలవాటు ఉందా లేదా, లేకపోతే ఏం జరిగింది, ఏం జరగబోతుంది, క్రైస్తవ సోదరులందరికీ ధైర్యం చెప్పి ఇది లేదు, ఇది ఆయన దేవుడి బిడ్డడు, ఏ తప్పు జరగలేదు, ఇది క్రియేట్ చేశారు, ఇది మర్డరా లేకపోతే ఇంకొకట లేకపోతే ఇది మామూలుగానే ఆయనకి అన్ని అలవాట్లు ఉన్నాయా, ఇది నిజం చెప్పవలసిన బాధ్యత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఉంది. కాబట్టి వాళ్ళు మాత్రమే దీనికి చిక్కుముడి విప్పగలరు, సోషల్ మీడియాని ఆపగలరు. ఈ సోషల్ మీడియాలో వస్తున్న చక్కర్లు ఈ మతానికి రెచ్చగొడుతున్న కొంతమందికి ఫుల్ స్టాప్ ఆమె పెట్టగలదు, ఆమె తప్ప ఇంకెవరో పెట్టడానికి లేదు. తర్వాత గవర్నమెంట్ పెట్టగలుగుతుంది, ఎందుకంటే గవర్నమెంట్ అంటే ఇస్ అ పోలీస్ డిపార్ట్మెంట్, ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఇప్పుడు రాత్రి ఇన్వెస్టిగేషన్ లో మీరు బయట పెట్టండి అని అనలేము. ఆ నిజం ఎందుకంటే రిపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు. అవును, ఇంటర్నల్గా ఆయన మందు కొట్టడా లేకపోతే ఏం జరిగింది, ఇంట్లో ముందు రోజు ఏం జరిగింది, అసలు అదే రోజు ఏం జరిగింది, ఎందుకు వెళ్ళాడు, మరి ఎన్ని ఫోన్లు మీరు చేశారు, అసలు ఎన్ని ఫోన్లు మీకు వచ్చాయి, ఇవన్నీ కూడా వాళ్ళు అడిగి ఉంటారు ఇంటర్నల్గా. అవన్నీ వాళ్ళు ఇంటర్నల్ ఉంటాయి, మనం చెప్పరు. కానీ మనం బయటికి క్రైస్తవ సమాజం కోసం, వాళ్ళు కన్నీరు పెట్టుకొని బాధపడుతున్న క్రైస్తవుల కోసం, క్రైస్తవ సహోదరుల కోసం మీ సేవకురాలుగా బాధ్యత ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. గవర్నమెంట్ వైపు వేళ్ళు చూపిస్తున్నాయి చాలా. అదే నేను అంటాను, అది మనం ఎప్పుడు చెప్పాలి, ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత చెప్పాలి. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బయట పెట్టిన తర్వాతే మాట్లాడాలి. ఇప్పుడు దాకా మనం మాట్లాడడానికి రైట్ లేదు. ఏది నిజం ఏది అబద్ధం అనేది చెప్పాను కదా, ఏది నిజం ఏది అబద్ధం అనేది మీకు నాకు తెలియదు. ఇది తెలిసేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ గవర్నమెంట్. కనుక దయచేసి వాళ్ళు క్రైస్తవుల కోసం, మీ హస్బెండ్ అవ్వచ్చు కానీ మీ హస్బెండ్తో కొన్ని లక్షల మంది క్రైస్తవులకు బోధకుడు ఆయన బోధకుడు కనుక ఆయన కోసం ఈ యొక్క లక్షల మంది క్రైస్తవుల కోసం మీరు చెప్పగలగాలి. ఒక్క ప్రెస్ మీట్లోని మీరు దాంట్లో 2 చెప్పారు, అప్పుడు మాత్రం చిక్కుముడి ఉప్పుతుంది. క్రైస్తవ సోదరులకి ఈ సోషల్ మీడియాలో జరిగిన చక్కర్లకి ఫుల్ స్టాప్ పడుతుంది. దయచేసి నేను వాళ్ళ వైఫ్కి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు క్రైస్తవ జరిగింది నిజంగా మందు కొడతాడా లేదా, ఈ చేస్తున్న ఈ సోషల్ మీడియాలో అన్ని తప్పుడు ప్రచారం అయినా ఉన్నది ఉన్నట్టు మీరు ఒక్కసారి మీరు ఇంటర్వ్యూ చెప్పగలిగితే ఈ సోషల్ మీడియా చిక్కుముడి చక్కర్లు ఆగుతాయని నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.